ఆ యువతి కోనేటిలో నీటిని ముంచుకొని మెట్ల మార్గం ద్వారా పైకొస్తుంది. అదే సమయంలో గుర్రపు డెక్కల శబ్దం వినపడి ఉలిక్కిపడి బిందెను వదిలేసింది. ఇంకేముంది, ఆ బిందె దొర్లుకుంటూ మెట్ల మార్గం ద్వారా కిందకు పడిపోయింది. ఆ గుర్రం మీద ఉన్నది భోజరాజు. ఆయన మరుసటి రోజున సభకు వచ్చి ఆ బిందె దొర్లినటువంటి శబ్దాన్ని సమస్యగా ఇచ్చాడు. టమ్ టమ్ టా టమ్ టమ్ టా టటం టటం టహా అని. వెంటనే మహాకవి కాళిదాసు రాజాభిషేకే మదవిహ్వలాయ హస్తచ్యుతో హేమ ఘటో యువత్యాః సోపాన మార్గేషు కరోతి శబ్దం టం టం టా టం టం టా టటం ట టం టహా అని. అంటే రాజుగారు తలంటి పోసుకునే వేళ నీళ్ళందిస్తూ ఉన్నటువంటి ఒక యువతి మదవిహ్వలయ్యి తన చేతిలోని బంగారు బిందెను వదిలివేస్తే అది ఆ విధంగా శబ్దం చేసుకుంటూ దొర్లిపోయింది అని చమత్కరించాడు మహాకవి కాళిదాసు.